ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ప్రేమించెదను. అధికముగా ఆరాధించును. ఆసక్తితో ప్రేమించెదను. అధికముగా ఆరాధించును. ఆసక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ప్రేమించెదను. అధికముగా ఆరాధించును. ఆసక్తితో ప్రేమించెదను. అధికముగా ఆరాధించును. ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. ఎవరైనా నిద్ర వస్తుందా? టైం ఎంత మా టైము? 8కే నిద్ర వస్తుందా? మొన్న ఎన్ని గంటలకు వచ్చినా మా ఇంటి దగ్గరికి? ఎన్ని గంటలకు వచ్చినారా? రాత్రి 11 గంటలకు వచ్చినాం. నైటా? ఏం పని నీకు రాత్రి 11 గంటలకు?
ఏం పని నీకు అప్పకంతా ఎందుకు వచ్చినావు అక్కడికి? డ్యాన్సులు చూడడానికి. ఇప్పుడు నిద్రరా? ఏమ్మా పిల్లని ఎట్లా 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 పెంచాలో తెలియదా? నేను అర్థం వెళ్ళిపోతా అంటే చెంపలు వాయించాలి అట్లే. పనికి మాల దగ్గరికి అయితే పరిగెత్తుకుని పంపిస్తారు, ప్రార్థన కూర్చోబెట్టుకుంటే ఏమే నిద్ర వస్తే పంపించేస్తారే ప్రార్థనలో కూర్చున్నప్పుడు. పనికి మాల దగ్గర పోతా అంటే చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టద్దు. ఇక్కడ చెప్పిన గడప కూడా దాట్లా. వాళ్ళు ఎగురుతాను, డ్యాన్సులు వేస్తాను, టపాసులు వేస్తున్నా, చిందులు వేస్తున్నా, గడప కూడా దాట్లా. ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో వచ్చి పడుకొని నిద్రపోయినారు. భయం పెట్టద్దు పిల్లలకి. చెంపలు వాయించాలని చెప్తానులా. బెత్తం వాడినాడు, బెత్తం వాడిన వాడు వాళ్ళ కుమారులకి విరోధులు అంట, శత్రువులు అయిపోతారంట. పిల్లలు తప్పు చేస్తే ఎవడైతే శిక్షించడో పెద్ద అయిన తర్వాత వాళ్ళు శత్రువులుగా మారుతారంట. జాగ్రత్త ఉండాలి. పిల్లలు చిన్నప్పటి నుంచే పెంచాలి జాగ్రత్తగా. పనికి మాల వాడి దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ పోతావు అర్ధరాత్రి అయిన పని. ప్రార్థనలు ఎట్లా వస్తుంది నిద్ర? ఎగిరే దగ్గర అంది ప్రార్థనలు ఎట్లా వస్తుంది నీకు నిద్ర? హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చెప్పు గట్టిగా చెప్పు. దేవుడు ఎవరి మీద? విని 4 వారాలు అయిపోయింది. అది 4 వారాల ముందు జరిగిందమ్మా. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? చివరిసారిగా కుటుంబ ప్రార్థన నేను ఎక్కడ జరిపించిన? ఎవరింట్లో జరిపించిన? ఎక్కడ? అక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడి గురించి మాట్లాడినాడు. చెప్పు. చెప్పలేడండి అబ్బా కోసం. పరిసయ్యుల పులిసిన పిండి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. పరిసయ్యుల దగ్గర పులిసిన పిండి ఉందంట. పులిసిన పిండి అంటే తెలుసు కదా, మీరు దోశలు వేసిన 2 రోజులు పెడితే పుల్లగా అయిపోతుందా? అది తింటే ఏమవుతుంది? అంబులెన్స్ రావాలా, బాత్రూమ్ 10 సార్లు తిరగాల, అంతే కదా. అలాంటిది పరిసయ్యుల దగ్గర ఉందంట పులిసిన పిండి. ఆ పిండి నీలో కూడా ఉందా లేదా చూసుకో అని చెప్పి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. 5 రకాల పరిసయ్యుల పులిసిన పిండి గురించి మాట్లాడినాడు. ఆ పరిసయ్యుల పులిసిన పిండి అంటే ఏంది, 5 రకాల పులిసిన పిండి అంటే ఏంటి అనేది అక్కడ వచ్చింది. ఒకే ఒక కుటుంబం వచ్చింది, విన్నారు. మిగిలిన కుటుంబాలు రాలేదు. రాకపోయినా మాకు చింత లేదు, బాధ లేదు. అది మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. ఒకవేళ మీరు వినాలనుకుంటే ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి ఛానల్లోకి వెళ్ళి యూట్యూబ్లో చూసి విని ఆశీర్వదించబడింది. ఆ పరిశీలి పిండి మీలో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ పరిశీలి పిండి ఉంటే అది ఎంత డేంజరో కూడా మీకు అప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ చూద్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదవండి. యేసు ఫిలిప్పుదైన కేసరాయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహానును, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడయు చెప్పుకొనుచున్నారని మీరి అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు చెప్పెను. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. వెంటికి చెవులు గలవాడు విన్నారా లేదా? వినలేదా? సరే, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి
ఫిలదెల్ఫియా అనే ఒక ఊరికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జనసమూహం అంతా యేసుప్రభుని వెంబడించినారు. యేసుప్రభు చేసే అద్భుతాలన్నీ చూసినారు. అన్నీ చూసిన తర్వాత యేసుప్రభు ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ఆ సాయంత్రకాల సమయంలో అక్కడ ఉండే ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరున్నారంటే యేసుప్రభుతో పాటు ఉన్న శిష్యులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? యేసుప్రభు వారితో ఆయన శిష్యులు ఉన్నారు. వారిని చూసి యేసుప్రభు ఆ శిష్యుల్ని చూసి ఏమంటారంటే, శిష్యులారా, ఇంతమంది ప్రజలు జనసమూహం మన దగ్గరకు వస్తున్నారు కదా, నా దగ్గరకు వస్తున్నారు కదా, అసలు నా గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను ఎవరినని అనుకుంటున్నారు, ఈ ప్రజలు నేను ఎవరినని అనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళను ప్రశ్న అడిగినాడు. అడిగితేనే వాళ్ళేం చెప్పారంటే, ప్రభువా, ప్రజలందరూ, మనుషులందరూ మిమ్మల్ని ఏమనుకుంటారంటే, మీరు ఒక ప్రవక్త అనుకుంటున్నారని కొందరు అనుకుంటున్నారు, మీరు ఒక ఏలియా అని కొందరు అనుకుంటున్నారు, మీరు మళ్ళీ మోషే అని కొందరు అనుకుంటున్నారు, మీరు ఇర్మియా అని కొందరు అనుకుంటున్నారు అని చెప్పేసి బైబిల్లో ఉండే గొప్ప వ్యక్తుల పేరు చెప్పారంట. అంటే మోషే మరలా వస్తే ఎలా ఉంటుందో అలానే మీరు మోషేలాగా వచ్చినారు అనుకుంటున్నారు అని కొందరు అంటుంటే, కొందరు ఏలియా మళ్ళీ వచ్చినాడు అంటున్నారు, కొందరు ఇర్మియా ప్రవక్త వచ్చినాడు అంటున్నారు అని మనుషులు అలాగా మీ గురించి చెప్పుకుంటున్నారు అని చెప్తారంట శిష్యులు ప్రభువుకి. అప్పుడు యేసు ప్రభు వెంటనే ఏమంటాడంటే, అయితే మీరు మనుషులు కాదు, మీరు నా శిష్యులు కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవడనని మీరు అనుకుంటున్నారు అని అంటే అందరూ సైలెంట్గా ఉన్నారంట. అక్కడ ఒక పేతురు అనే శిష్యుడు ఉన్నాడంట. ఆ పేతురు ఏమంటున్నాడంటే, వెంటనే ప్రభువా, నీవు సజీవుడువైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడంట. పేతురు మాత్రము, ప్రభువా, నీవు సజీవుడువగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. ఈరోజు ఈ అంశంలో నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు ఎవరని నీవు అనుకుంటున్నావు? ఏంటి అంశము? యేసుక్రీస్తు ఎవరని నీవు అనుకుంటున్నావు? చెప్పండి. నేనా? చెప్పండి, అమ్మాట చెప్పండి. యేసుక్రీస్తు ఎవరని నేను అనుకుంటున్నాను. సరేనా? అక్కడ జనసమూహాలు ఏమనుకుంటున్నారు? మామూలుగా అన్యులు ఏమనుకుంటారు? ఎవరైనా చనిపోయినాడు అనుకో, తర్వాత ఎవరన్నా ఒక అబ్బాయి పుట్టినాడు అనుకో, ఏమంటాడు, అబ్బా వీడు అచ్చం వీళ్ళు నాన్నలాగా ఉన్నారా, వాళ్ళ తాతే పుట్టినారా అంటారు కదా. అంటారా లేదా? మామూలుగా ఎవరన్నా చిన్నపిల్లలు వాళ్ళ తాతలాగా వాళ్ళ నాన్నలాగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు చనిపోయింటే ఏమంటారు, వాళ్ళ తాతే పుట్టినారా, మళ్ళీ వాళ్ళ తాతే వచ్చినారా, వాళ్ళ నాన్నే వచ్చినారా, వాళ్ళ అమ్మే వచ్చిందిరా, వాళ్ళ అవ్వే వచ్చిందిరా అని అంటారు కదా. ఒకవేళ మంచి ఒక గొప్ప వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళ రాజకీయ నాయకుల్లో జరుగుతుంది, వాళ్ళ నాన్నలాగా ఇతను కూడా రాజకీయ వారసులాగా వచ్చినారా, వాళ్ళ నాన్నలాగే పనులు చేస్తున్నారా అంటారు కదా. అట్లా యేసుక్రీస్తు ఎవరు అని జనులు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారని శిష్యులు ఉన్నప్పుడు ఆ ప్రజలు ఏమని చెప్తున్నారంట, ప్రభువా, మోషే ఉన్నాడు ఒకప్పుడు గొప్ప నాయకుడు, ఆ మోషే చనిపోయినాడు, ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆ మోసేనే మళ్ళీ పుట్టినాడేమో అనుకుంటున్నారయ్యా కొందరు ప్రజలు మోషేనే మళ్ళా పుట్టినాడు అని అనుకున్నారంట. కొందరు ప్రజలేమో ఏలియా గొప్ప దైవసేవకుడు, ఆ గొప్ప దైవసేవకుడు మరలా పుట్టినాడు, మిమ్మల్ని చూసి ఏలియా అంటున్నారు ప్రభువా అని అనుకుంటున్నారంట కొందరు ప్రజలు. ఇంకొందరు ప్రజలేమో ఇర్మియా ప్రవక్తే మరలా పుట్టి వచ్చాడు అని ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పారంట. అంటే ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే, ఆ ప్రవక్త వచ్చినాడు, ఈ సేవకుడు వచ్చినాడు, ఆ నాయకుడు వచ్చినాడు, ఇట్లా కొందరు వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తూ ఉన్నారంట. అలా అనుకుంటున్నారని ఈ శిష్యులు యేసు ప్రభుకి చెప్తున్నాడు. వెంటనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నిజమే, ఆ మనుషులు ఇర్మియా వచ్చినాడు అనుకుంటున్నాడు కదా, నేను ఒక ఇర్మియా అనుకున్నారు, లేదా నేను ఒక ఏలియా అని అనుకున్నారు, మోషేనే మరలా పుట్టారు అని నా గురించి అనుకుంటున్నారు కదా, నేను మోషే అని అనుకుంటున్నారు కొందరు, నేను ఇర్మియా అని కొందరు అనుకుంటున్నారు, నేను ఏలియా అని కొందరు అనుకుంటున్నారు, నేను ప్రవక్త అని కొందరు అనుకుంటున్నారు కదా. వాళ్ళ గురించి పక్కన పెట్టండి, మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు అనే సంగతి పక్కన పెట్టండి, ఆ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనే సంగతి పక్కన పెట్టండి. మీరు ఈ 3.5 సంవత్సరం నుంచి నన్ను వెంబడిస్తున్నారు కదా, నాతోనే ఉన్నారు కదా, నన్ను చూస్తూ పెడుతున్నారు కదా, అసలు మీరు నేను ఎవరినని అనుకుంటున్నారు అని అడిగారంట. ఎవరిని? శిష్యుల్ని. యేసుక్రీస్తుతో బాగా దగ్గరగా ఉండి యేసుక్రీస్తుతో పాటు నడిచిన ఆ శిష్యుని చూసి
ఆ ప్రజలు అనుకుంటుంది పక్కన పెట్టండి రా, అసలు మీరు నేను ఎవరినని అనుకుంటున్నారు అని అన్నాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు నేను అది చెప్పలా. యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారు చెప్పండి. చెప్పండి అసలు యేసుక్రీస్తు ఎవరు? నువ్వేమో దేవుడు అనుకుంటున్నావు. ఇంకేమైనా ఉన్నాయా? అదే ఈరోజు మన అంశము ఏంటి? యేసుక్రీస్తు ఎవడని మీరు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు. యేసుక్రీస్తు అంటారు కదా, అసలు యేసుక్రీస్తు అని ఎవరని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఎవరైనా దేవుడు అని చెప్తున్నారు. ఇంకేమైనా ఉన్నాయా? యేసుక్రీస్తు ఎవడని నీవు అనుకుంటున్నావు అనే క్వశ్చను ప్రతి ఒక్కరి జీవితంలోకి రావాలా. ఎవరు ఏం చెప్తున్నారు? దేవుడు అని చెప్తున్నారు. ఇంకేమైనా ఉన్నాయా? సజీవుడైన ప్రవక్త అమ్మాయి చెప్పింది. ఇంకా యేసుప్రభే దేవుడు. మంచిది. యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల ఆన్సర్ చెప్పినారు. మీరు చెప్పినట్లే ఒకరు దేవుడు అన్నారు, ఒకరు సజీవుడైన ప్రవక్త అన్నారు కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మన టాపిక్ ఇదే, బాగా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ఎవరని నీవు అనుకుంటున్నావని యేసుప్రభు అడుగుతున్నాడు. ఎవరిని? ఎవరు శిష్యులు? మనమే. ఎవరు? మనల్ని అడుగుతున్నాడు ఈరోజు క్వశ్చన్. ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు యేసుక్రీస్తు మనల్నే స్వయంగా ఈ రాత్రి కాల సంధి ఈ ప్రార్థనలో అడుగుతున్నాడు. ఏమని? యేసుక్రీస్తు ఎవరని నీవు అనుకుంటున్నావు? ఇన్ని రోజులు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, ఇన్ని రోజులు యేసుక్రీస్తుని అనుసరిస్తున్నావు కదా, ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇన్ని రోజులు చర్చికి వస్తున్నావు కదా, ఇన్ని రోజులు బైబిల్ చదువుతున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, వాక్యం చదువుతున్నావు కదా, ఇన్ని చేస్తున్నావు కదా, దేవునికి సంబంధించిన కార్యక్రమాలు, యేసుక్రీస్తుకి సంబంధించిన కార్యక్రమాలు ఇన్ని చేస్తున్నావు కదా, అసలు యేసుక్రీస్తు ఎవరని నీ మనసులో అనుకుంటున్నావు? అసలు యేసుక్రీస్తు గురించి నువ్వేమనుకుంటున్నావు? యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నావు అనే అంశం గురించి దేవుడు ఈరోజు మనకు క్వశ్చన్ ఎత్తున్నాడు. ప్రతి ఒక్కరికి దీనికి ఒక క్లారిటీ ఉండాలి కదా. ఒకడు ఏమన్నారు? దేవుడు అన్నారు కదా. ఏమన్నారు? దేవుడు అన్నారు. పక్కన పెట్టి ఇప్పుడు ఆ విషయం గురించి చెప్తాం. యేసుక్రీస్తు ఏమేమనింది? దేవుడు అనింది కదా. ఇప్పుడు అన్నిలు కూడా దేవుళ్ళు దేవతలు ఉంటారా లేదా? వాళ్ళు కూడా దేవుళ్ళు అంటారు కదా. వాళ్ళ దేవుళ్ళని ఏమంటారు? దేవుళ్ళే అంటారు. అన్నిలు కూడా దేవుళ్ళే అంటారు. మరి మనకి వాళ్ళ తేడా ఏముంది? నువ్వు దేవుడే అంటే అన్నిలు కూడా వాళ్ళ దేవుళ్ళని దేవతల్ని దేవుళ్ళే అంటారు. ఇప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏముంది? నువ్వు దేవుడు అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దేవుడు అంటే నీకు వాళ్ళకి తేడా ఏముంది? యేసుప్రభు అడుగుతున్నాడు. వాళ్ళు ఏమో ఫస్ట్ ఏమో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారంటే ఏం చెప్పినాడు? ఒకడు ఏలియా అన్నాడు, ఒకడు మోషే అన్నాడు, ఒకడు ఇర్మియా ప్రవక్త అంటున్నారు ప్రభు అని చెప్తే వాళ్ళ గురించి పక్కన పెట్టారా? నువ్వేమనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారు అని అడిగారు. వీళ్ళు కూడా సేమ్ అదే ఆన్సర్ చెప్పింటే ఎందుకు పనికిరాంది కదా. ప్రభు నువ్వు కూడా ఒక ప్రవక్తవి, నువ్వు కూడా ఒక పాస్టర్వి, నువ్వు కూడా ఒక మోషేవి, నువ్వు కూడా ఇర్మియా, ఒక దానియేలు అని చెప్పింటే వేస్ట్. ఎందుకు పనికిరాదు? ఎందుకు? అన్నిలు కూడా ఏమనుకుంటున్నారు? దేవుళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు పెట్టుకున్న వాటిని ఏమంటున్నారు? దేవుళ్ళే అంటున్నారు. నువ్వేమంటున్నావు? నువ్వు కూడా దేవుడే అంటున్నావు. ఇంకా నీకు వాళ్ళకి తేడా ఏముంది? నువ్వు అనుకునే దానికి వాళ్ళ తేడా ఏముంది? ఏమి లేదు కదా. కానీ పేతురు వెంటనే చాలా తెలివిగా ఒక మాట అన్నాడు. అదే మన జీవితంలో ఉండాల్సిన నిశ్చయత. అప్పుడే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. మనుషులు అని అనుకున్నారు, కానీ పేతురు మాత్రము చాలా తెలివిగా చెప్పాడంట. ఆలోచించి జ్ఞానముగా చెప్పాడు ఆ మాట. నువ్వు కూడా ఆ జ్ఞానం ఉండాలా. అందరూ దేవుళ్ళే, వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు దేవుళ్ళే, వాళ్ళు ఏం దెయ్యాలంటారు? వాళ్ళు పెట్టుకున్న వాళ్ళని మా దేవుడు అంటారా లేదా? మళ్ళీ వాళ్ళకి నీకు తేడా ఉంది. నువ్వు కూడా దేవుడని, వాళ్ళు కూడా దేవుడని, నీకు వాళ్ళకి తేడా ఉన్నారు కదా. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అనుకునుచున్నారు అని అడిగినప్పుడు దేవుడు మీరు కూడా దేవుడు అని చెప్తే వేస్ట్. ఎందుకు పనికిరాదు. వాళ్ళు కూడా దేవుళ్ళే అంటారు. అయితే యేసుక్రీస్తు ఎవరని నీవు అనుకునుచున్నావు? రే రికార్డెన్స్ లేవు, పోయి చేస్తావా? ట్రాక్టర్ మీద పోయే ఎట్లా వస్తాను పోయి నిద్ర వాళ్ళు కొడతాను, నేను కూడా కొడతా. నువ్వు నిద్రపోయింటే నాకేం ఇబ్బందిలే.
ఆడికొచ్చి ఆడ నిద్రపోకుండా ఇటు నిద్రపోతున్నాడు, అది నాకు ఇబ్బంది. ఆడు 10:30 అయినా పనికి మనలో ఆ పక్కంతా తిరుగుతున్నాం, ఇటు 8 నిద్రపోతున్నాడు. అది నువ్వు వాడికి రాకుండా ఇటు నిద్రపోయి నేను అడిగిన కూడా అడిగినాను. వాడు మాత్రం మేలుకొని ఇటు మాత్రం నిద్రపోతాను పనికి మన నిద్రలో నిద్ర వస్తుంది. ఇటుకు రైట్కి పడుకో సుద్దు చెప్తా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకొనుచున్నారు అనే క్వశ్చన్కి పేతురు గారు ఎలాంటి సమాధానమో చెప్పారో అలాంటి సమాధానం మన జీవితంలో ఉండాలి, అలాంటి జ్ఞానం మనలో ఉండాలి. ఆ మాట ఎప్పుడైతే పేతురు గారు చెప్పగానే యేసు ప్రభు గారు పేతురు గారికి ఇచ్చిన ఆ గొప్ప అధికారము ప్రపంచంలో ఇంకెవ్వరికి ఇవ్వలేదంట యేసు ప్రభు. గుర్తుపెట్టుకోండి. అంటే యేసు ప్రభు ఎంత జ్ఞానం, పేతురు గారు ఎంత జ్ఞానముగా యేసు ప్రభుకు ఆ ఆన్సర్ చెప్పిండల్లా. మీలాగా మీ దేవుడు ప్రభు అని చెప్పింటే అస్సలు యేసు ప్రభు ఒప్పుకునేవాడు కాదు. అంత గొప్ప అధికారాన్ని ఇచ్చారు. ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వని అధికారాన్ని పేతురు గారికి ఆ ఒక్క మాటతో ఇచ్చేస్తున్నాడు. నేను ఎవరని మీరు అనుకుంటున్నానంటే ప్రభు మీరు దేవుడు అని చెప్పలా. పేతురు అట్లా చెప్పలా, ప్రభు నువ్వు దేవుడు ప్రభు అని చెప్పలా. కరెక్ట్గా చెప్పాడు. దేవుడు ఏదైతే ఆశించాడో ఆ విధంగా సమాధానం చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరు అని నిన్ను ఎవరైనా అడిగినా నువ్వు అలాంటి జ్ఞానం కలిగిన మాట చెప్పాలా. ఆ జ్ఞానం కలిగిన మాటే ఈరోజు అంశం. అదే యేసుక్రీస్తు ఎవరు అనేది నువ్వు ఇతరులకు చెప్పాలా, నువ్వు కూడా అది తెలుసుకోవాలా. యేసుక్రీస్తు ఎవరు అనేది బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ ఈ మాట చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు నేను ఎవరని మీరు అనుకునుచున్నారు అని అన్నప్పుడు 11 మంది శిష్యులు సైలెంట్గా ఉన్నారు, కానీ పేతురు మాత్రం చాలా జ్ఞానముగా యేసుక్రీస్తు ఎవరో చెప్పాడంట. ఆయన ఎలా చెప్పగలిగాడంటే యేసుక్రీస్తు అంత దగ్గర సంబంధం ఉంది, అంత దగ్గరగా చూశాడు యేసు ప్రభుని, అంత డీప్గా అబ్జర్వ్ చేశాడు. ఏదో వచ్చిపోయినలాగా చాలా మంది వస్తూ ఉంటారు, ప్రార్థనకు వస్తారు పోతారు. ఇప్పుడు చెప్పినాం కదా జరిగిన కుటుంబ ప్రార్థన ఏం చెప్పారంటే బెక్కమొగాలు వేసుకొని చూస్తూ ఉంటారు అందరూ. పోయిన ఆదివారం ఏం జరిగిందంటే ఇంకా అయిపోయా. ఇదేం బ్యాచ్ అంటే వచ్చిపోయే బ్యాచ్. కానీ పేతురు అట్లా కాదంట. యేసుప్రభుని చాలా దగ్గరగా డీప్గా అబ్జర్వ్ చేశాడంట. డీప్గా అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే ప్రభువా నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు వగు క్రీస్తు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నీవు సజీవుడు అయిన, నెంబర్ 1 ఏంటి సజీవుడు అయిన, రెండోది దేవుని కుమారుడు వగు, మూడోది క్రీస్తు అని చెప్పాడు. నువ్వు దేవుడు అని చెప్పలా. ఆ 3 ఏంటంటే దేవుడే. ఆ 3 ఏంటి దేవుడే. కానీ పేతురు అట్లా చెప్పలా. ఆ డెఫినేషన్ చెప్పాడు ఏమంటే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు వగు క్రీస్తు అని చెప్పాడు. దేవునికే ఒక డెఫినేషన్ చెప్పినాడు. అది ఆ నిశ్చితం మనలో ఉండాలి. ఆ 3 గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది దేవుడు అంటే. సరేనా? ఊరికే దేవుడు అనేస్తే వేస్ట్. మీరు అనిలు ఒకే లెక్క అనమాట. వాళ్ళు దేవుడు అంటారు, మీరు దేవుడు అంటారు. కానీ పేతురు ఏమంటున్నాడంటే నెంబర్ 1 ఏమంటున్నాడంటే సజీవుడు వగు. యేసుక్రీస్తు ఎవడంట? సజీవుడు అంట. దేవుడు కదా. మొట్టమొదటి అంటే సజీవుడు. ఎవరు? సజీవుడు. అన్యుల దేవుళ్ళకి యేసుక్రీస్తుకు తేడా ఏంటంటే అన్యులు దేవుళ్ళు పెట్టుకున్నారు, కానీ ఆ దేవుళ్ళు కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, ముక్కుండి వాసన చూడలేరు, నోరుండి మాట్లాడలేరు, చేయిలుండి పట్టుకోలేరు, కాలుండి నడవలేరు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళలో ఏం లేదు? ప్రాణం లేదు. ఏం లేదు? ప్రాణం లేదు. కానీ యేసు ప్రభు ప్రాణం లేని దేవుడు కాదు. యేసు ప్రభు కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ నువ్వు చూస్తావా చూడలేవా అని సంగతి పక్కన పెడితే యేసు ప్రభు ప్రాణము కలిగిన దేవుడు, జీవము గల దేవుడు. పేతురు అది గుర్తుపెట్టాడంట. ప్రభువా అన్నిలు కూడా మాకు దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారని చెప్పుకుంటారు, కానీ ఆ దేవుళ్ళు దేవతలు ఎప్పుడు మాట్లాడినట్టు కానీ, ఎప్పుడు చూసినట్టు కానీ, ఎప్పుడు విన్నట్టు కానీ, ఎప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పలేదయ్యా. కానీ మేమైతే
నువ్వు మాట్లాడే మాటలు మేము చాలా జాగ్రత్తగా వింటాం, మాకు వినిపిస్తాయా, నువ్వు చెప్పే మాటలు మాకు వినిపిస్తాయి, మేము మిమ్మల్ని చూస్తాము, మీరు మా గురించి పట్టించుకుంటారు, మీరు చేసేటవన్నీ మాకు తెలుస్తాయని చెప్పేసి ఈ పేతురు గారు యేసు ప్రభు సజీవుడు అనే ఒక తీర్మానాన్ని మనసులో కలిగి ఉన్నాడు. ఎలాంటి దేవుడు? యేసు ప్రభు సజీవుడైన దేవుడు అంటే ప్రాణం ఉన్నగల దేవుడు, జీవము గల దేవుడు. ఆయన ప్రాణం లేని, జీవము లేని ఒట్టి బొమ్మ కాదు. కళ్ళున్నా చూడలేని, చేతులున్నా పట్టుకోలేని, నోరున్నా మాట్లాడలేని, కాళ్ళను నడవలేని దేవుడు కాదు. ఆయన విగ్రహం కాదు. ఆయన ఎవరు? జీవము గల దేవుడు. అందుకే మీరు చూడండి, అబ్రహాం వృత్తి అంటే యేసు ప్రభువుని తెలుసుకోకముందు విగ్రహాలను చేసుకుని బ్రతికేవాడు. దేటిని? విగ్రహాలని. అన్యులు అలాగైతే దేవుళ్ళు దేవతలు అంటారే, అలాగా అన్యుల విగ్రహాలను చేసుకుని బ్రతికేవాడు అబ్రహాం. దాదాపు 75 సంవత్సరాలు విగ్రహాలను చేసుకునే బ్రతికినాడు. ఆ 75 సంవత్సరాలు విగ్రహాలు చేసుకుని బ్రతికినా సరే ఆ 75 సంవత్సరాలు ఎన్ని వేల విగ్రహాలు చేసి ఉంటాడు కదా, ఎన్నో వేల లక్షల విగ్రహాలు చేసి అమ్మింటాడు కదా. అన్ని లక్షల విగ్రహాలు, వేల విగ్రహాలు చేసినా కదా ఎప్పుడు ఆ విగ్రహాలు ఆయనతో మాట్లాడలేదంట అబ్రహాంతో. కానీ యేసు ప్రభు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు, అబ్రహమా నీవు లేచి నీ తండ్రిని, నీ కుటుంబాన్ని, నీ బంధువులు, స్నేహితులు అందరినీ విడిచిపెట్టుకో అంటే ఆ మాట స్పష్టంగా విన్నాడంట. అంటే 75 సంవత్సరాలుగా ఎన్నో వేల విగ్రహాలు చేసి ఎంతగానో కష్టపడి చేసిన విగ్రహం ఏది కానీ ఆయనతో మాట్లాడలేదు. కానీ యేసు ప్రభుతో సంబంధమే లేదు ఆయనకి. యేసు ప్రభుని ఎప్పుడు చూడాల, కానీ యేసు ప్రభు పలికిన మాట ఆయన స్పష్టంగా విన్నాడంట. చదివిస్తా చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం నేను చదువుతానండి. 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నందు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా. అంటే అబ్రహాముతో యేసు ప్రభు మాట్లాడిన మాటలు వినిపించినాయి లేదా? అంటే అబ్రహాముకి ఆ మాటలు వినిపించాయి అంటే యేసు ప్రభు మాట్లాడితేనే కదా వినిపిస్తాయి. యేసు ప్రభు మాట్లాడినంటే యేసు ప్రభులో ప్రాణం ఉంటేనే, జీవం ఉంటేనే కదా మాట్లాడేవాడు. ఇప్పుడు నేనే ఉన్నా, నేను చెప్పే మాట మీరు వింటున్నారు లేదా? ఎందుకు వింటున్నారు? నేను ఎందుకు మాట్లాడగలుగుతున్నాను? నాలో ప్రాణం ఉంది కాబట్టే మీతో మాట్లాడుతున్నా. ఒకవేళ నాలో ప్రాణం లేకపోతే నేను శవం కాబట్టి నేను మాట్లాడలేను. యేసు ప్రభు మాటలు అబ్రహాం వింటున్నాడంటే, యేసు ప్రభు మాట్లాడుతున్నాడంటే యేసు ప్రభులో ఏముంది? జీవం ఉంది. ఆయన సజీవుడు అయిన దేవుడు. అంటే యేసు ప్రభు తనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మనతో మాట్లాడే దేవుడు, జీవము గల దేవుడు. హాగరు కూడా, అబ్రహాం హాగర్ని తరిమేస్తే హాగర్ ఎక్కడ పోతుంది? అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏం చేయాలో తెలియదు. ఆ చిన్న బిడ్డను పట్టుకొని, ఆ బిడ్డ పరిస్థితి ఏమో తెలియక నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే యేసు ప్రభు పైనుంచి మాట్లాడతాడు హాగరుతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాటలు హాగరు వింటుంది. నేను చదువుతానండి, అది కూడా 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. సారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున దేవుడు సారాయి దాసి అయిన హాగరుతో అంటున్నాడంట, హాగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడంట. ఈ హాగరు ఉంటే అన్యురాలు, యేసు ప్రభు గురించి తెలియదు. ఈ హాగరుతో దేవుడు మాట్లాడుతుంటే ఆ శబ్దం ఆమె కరెక్ట్గా వినిందంట. వినిన తర్వాత ఏమని చెప్తుంది చూడండి, 11వ అధ్యాయం నేను చదువుతాను. 13వ వచనం నేను చదువుతాను. అది చూచుచున్న దేవుడువు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎవరు పెట్టిందంట? యెహోవా కాదు, తనతో మాట్లాడిన యెహోవాకి ఏమని పెట్టింది? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందంట. అంటే దేవుడు యేసు ప్రభు అంత మాట్లాడిన ఆ మాటలు ఆమె వినిందా లేదా? వినింది కాబట్టి ఆ మాట చెప్తుంది, తనతో మాట్లాడిన యెహోవాకు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందంట. అంటే యేసు ప్రభు గురించి తెలియదు, కానీ యేసు ప్రభు మాట్లాడిన మాటలు వినింది. ఆయన మాట్లాడినంటే ఆయన జీవము గల దేవుడు అని
అక్కడ తెలియబడుతుంది. యేసు ప్రభు జీవము గల దేవుడు. ఎలాంటి జీవము గల దేవుడు? మనతో మాట్లాడే దేవుడు. ఎలాంటి దేవుడు? ఎలాంటి సందర్భంలో అయినా సరే, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, అది ఎవరైనా సరే, చిన్నోళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చదువుకున్న వాళ్ళైనా సరే, కూలీ పని చేస్తున్న సరే, ఉద్యోగులైనా సరే, ధనవంతులైనా సరే, పేదవాళ్ళైనా సరే, ఎవరైనా సరే యేసుక్రీస్తు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన సజీవం గల దేవుడు. ఫస్ట్ చెప్పండి, ఆయన నాతో మాట్లాడే దేవుడు. ఎవరు? ఆయన మనతో మాత్రమే మాట్లాడతాడా? ఇంకెవరితో మాట్లాడతాడా? చూద్దాం. ఇంకొకరితో మాట్లాడతాడు. ఆదికాండం 20వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి 1 నుంచి. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును సూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమేలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అబ్రహాము తన భార్యని తీసుకొని యేసుప్రభు చెప్పాడని వేరొక ఊరికి వెళ్తాడు. వెళ్తే అక్కడ సంగతి ఏంటంటే, అబ్రహాం యొక్క భార్య చాలా అందమైన స్త్రీ. ఎవరు? అందమైన స్త్రీ. అది అన్యుల దేశం కాబట్టి అన్యులు ఎలాంటి వాళ్ళు ఉంటే, ఎవరైనా అందమైన స్త్రీ వాళ్ళ ఊరికి వస్తే ఆ ఊరి రాజు, ఆ ఊరిని పరిపాలిస్తున్న రాజు ఆ అందమైన స్త్రీని తనకు భార్యగా తెచ్చుకుంటాడు. అది ఎవరి భార్య అయినా సరే, ఎవరి భార్య అయినా సంబంధం లే. అందంగా కనిపించిందా, ఎవరైనా ఏమో అందంగా కనిపిస్తుందని చెప్పిందా, ఆ రాజు తనకు భార్య ఆమెను తెచ్చుకుంటేస్తాడు. అట్లా ఈ అబ్రహాం యొక్క భార్య శారాయి చాలా అందమైన స్త్రీ. ఎప్పుడైతే ఈమె అందమైన స్త్రీ అని చెప్పేసి ఆ రాజు తెలిసిందో, వెంటనే ఏం చేశాడు ఆ రాజు, ఆమె అందంగా ఉందని చెప్పేసి అబ్రహాం యొక్క భార్యని తెచ్చేసుకున్నాడు తన దగ్గరికి. ఇప్పుడు చూడండి 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడు సుమా అని చెప్పాను. ఎప్పుడైతే అబ్రహాం యొక్క భార్యని ఆ రాజు అబ్రహాం దగ్గర నుంచి తీసుకొని వచ్చినాడో, ఈ అబ్రహాం ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కోసం సమస్తం విడిచిపెట్టేసి వచ్చేసినాడు. అలాంటి దేవుని కుమారుడైన భార్యను ఒక అన్యుడు బలవంతంగా తీసుకెళ్ళిపోయినాడు. అబ్రహాంకి ఏం చేయాలో తెలియలా. తను కూడా ఊరు బంధువులు ఎవరు తెలియదు, స్నేహితులు ఎవరు తెలియదు, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఆ రాజేమో భార్యను తీసుకెళ్ళిపోయినాడు. ఆయనతో గొడవ పడదామంటే ఆయన చిన్న చక్క మనిషి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఏం చేయాలో తెలియక దిక్కుదోచక అబ్రహాం తన ఇంటిలో దిగాలుగా కూర్చో ఉన్నాడు. కానీ ఆ రాత్రే ఎప్పుడైతే ఈ రాజు ఉంటాడు కదా, ఆ రాజు ఎప్పుడైతే తన భార్యను తీసుకెళ్ళాడో ఆ రోజు రాత్రే దేవుడు ఈ అబీమెలెకు కనిపించాడంట. అబీమెలెకుతో మాట్లాడుతుంట, రే జాగ్రత్త, ఆడెవరు అనుకున్నాను, నా దాసుడి యొక్క భార్య, ఏమైనా నువ్వేమో కథలు చేసినావు అనుకో నువ్వు చచ్చిపోతావు అని యేసు ప్రభు ఈ అబీమెలెకుతో ఆ రోజు రాత్రే మాట్లాడాడంట. మాట్లాడితే ఈ అబీమెలెకు గడగడ ఉనికిపోయి పొద్దున్న వచ్చేసి ఆ శారాయిని మళ్ళీ అబ్రహాం భార్యని దగ్గరికి తీసుకొని వచ్చి అబ్రహాం దగ్గర తీసుకొచ్చి, అయ్యో నాకు చాలా తప్పు అయిపోయింది అయ్యా, నువ్వు యేసు ప్రభు బిడ్డమంట, అయ్యో నీ తీసుకొచ్చిన దానికి యేసు ప్రభు నా బెండ్ తీసినాడు, రాత్రి అంతా నాకు క్లాస్ పెట్టినాడు, అయ్యో నీ భార్యని తీసుకో అని చెప్పేసి మళ్ళీ క్షేమంగా ఆమెకి ఏ పాపం చేయకుండా, ఏ చెడు పని చేయకుండా ఆమె క్షేమంగా తీసుకొని వచ్చి అబ్రహాం దగ్గర విడిచిపెట్టాడంట. నేనేం చెప్పాలనుకున్నా అంటే, యేసు ప్రభు సజీవుడు అని చెప్పాను కదా, అంటే ఎప్పుడు మనతో ఎలాంటి పరిస్థితులైనా మనతో మాట్లాడుతూ ఉంటాడని చెప్పాడు కదా. రెండోది ఏమంటే, మనతోనే కాదు, ఆయన మన శత్రువులతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మన శత్రువులతో కూడా మాట్లాడతాడు. మన పక్షంగా మన శత్రువులతో కొడతాడు, నా బిడ్డరా జాగ్రత్త, ఏమైనా కథలు చేసినాక నీ బెండు తీయేస్తానని చెప్పేసి మన శత్రువులతో కూడా మాట్లాడే దేవుడు. ఇప్పుడు అబీమెలెకు అన్యుడే కదా, కానీ అన్నిటికి కూడా యేసుప్రభు స్వరం వినిపించిందా లేదా? దేవుడు మాట్లాడడం లేదా? మాట్లాడి అతను వినిపించినా లేదా? అందుకే గడగడ వణుకుంటా పొద్దున్న వచ్చేసినాడు. సరే అనిపిస్తుంది. అంటే నేను మొట్టమొదటిగా ఏం చెప్తున్నా అంటే, యేసు ప్రభు ఎవరంటే దేవుడే. యేసు ప్రభు దేవుడే, కానీ ఎలాంటి దేవుడు అనేదే నువ్వు చెప్పగలగాల. అందరూ దేవుళ్ళే. మొట్టమొదటిగా ఎవరంటే సజీవుడు గల దేవుడు, జీవము గల దేవుడు. ఎవరో సజీవుడైన దేవుడు. పేతురు అదే చెప్పాను, ప్రభా నువ్వు జీవము గల దేవుడు అయ్యా, నువ్వు సజీవుడు అయ్యా, నువ్వు ప్రాణం లేని రాయి రప్పవు కాదు,
నువ్వు ఆ ప్రాణం లేని బొమ్మ కాదు, విగ్రహం కదా, నువ్వు జీవం గల దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు నాతో మాట్లాడతావు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నేను ప్రార్థన చేయగలను, నువ్వు నాతో మాట్లాడతావయ్యా, నువ్వు మాట్లాడే మాటలు నేను వింటాను, నువ్వు నాతోనే కదయ్యా, నా శత్రువులతో కూడా నా పక్షంగా నువ్వు మాట్లాడతావు. అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే జీవము గల దేవుడు. ఎలాంటి దేవుడు? జీవము గల దేవుడు. రెండోదిగా పేతురు ఏం చెప్తున్నాడు? సజీవుడు అయినా. రెండోది ఏంటి? దేవుని కుమారుడు. ఎవరా? యేసు ప్రభు ఎవరంట? దేవుని కుమారుడు. అంటే ఏంటి దేవుని కుమారుడు అంటే? పైన ఇంకో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి దేవత పుట్టినాడు యేసు ప్రభు. ఓహో, దేవుడికి పుట్టినాడు, ఆ దేవుడి కుమారుడు. ఓహో, అంటే ఆయన ఇంకో దేవుడు ఉన్నాడు, ఆయన పుట్టినాడు ఈయన. అంతేనా? ఇప్పుడు జోసెఫ్ అన్న కుమార్తె అంటాము అంటే ఏమర్థము? జోసెఫ్ అన్నకు పుట్టింది ఏమా చంద్రకళ అని, అంతే కదా. ఇప్పుడు ఆ పేతురు ఏమన్నాడు? దేవుని కుమారుడు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? దేవునికి పుట్టినాడు అని, అంతే కదా. అంటే పైన దేవుడు అన్నాడా? మరి యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన కుమారుడు. చెప్పండి. రెండోదిగా యేసు ప్రభు ఎవరంటే దేవుని కుమారుడు అని అంటున్నాడు కదా. దేవుని కుమారుడు అంటే పైన ఇంకో దేవుడు ఉన్నాడు, ఆయనకి ఇంకో భార్య ఉందేమో, ఆ దేవునికి భార్య పుట్టినాడు ఈ యేసు ప్రభు ఏమో, కాబట్టి ఆయన దేవుని పుట్టినాడు కాబట్టి దేవుని కుమారుడు. అది కాదు. పైన ఇంకో దేవుడు ఉండి ఆయనకి భార్య ఉండి వాళ్ళిద్దరికి పుట్టినాడు కాదు యేసు ప్రభు. దేవుని కుమారుడు యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను చదివిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువు. వినండ్రా. యేసుక్రీస్తు జనన విధానం అంటే యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే, చదువురా. ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రధానముగా చేయబడిన తర్వాత వారెక్కెము కాకమునుపు ఆమె పరిశుద్ధరాత్మలుగా గర్భవతిగా ఉండెను. చాలు. ఇక్కడ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ఎవరని చెప్పాడు పేతురు? దేవుని కుమారుడు అని చెప్పారు కదా, అంటే పుట్టినాడు అని చెప్పాడు కదా. ఎలా పుట్టాడు ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అంటే అక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా, ఏం పేరు? మరియా యోసేపుకు ప్రదానం చేయబడింది. అంటే ఎంగేజ్మెంట్ అయింది. మరియాకు యోసేపుకు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయింది పెళ్ళి కాకముందే, అంటే వాళ్ళిద్దరు కలవకముందే పరిశుద్ధాత్మ వల్ల ఈమె గర్భవతి అయింది. మామూలుగా ఒక స్త్రీ గర్భవతి, స్త్రీ పురుషుడు కలయిక వలన గర్భం దాల్స్తుంది స్త్రీ. కానీ ఇక్కడ జరిగే సమయం అంటే వాళ్ళిద్దరూ కలవలేదు. స్త్రీ పురుషుడు అసలు కలవనే టచింగ్ ఏం లేదు, కానీ ఆమె గర్భవతి అయిందంట. పురుషుడితో ప్రమేయం లేకుండా ఆ స్త్రీ పురుషుడు కలవకముందునే ఈమె గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. అంటే దాని అర్థం ఏంటంటే ఏ పాపము లేకుండా యేసు ప్రభు వారు పుట్టారు. స్త్రీ పురుషుని కలయికే లేకుండా యేసు ప్రభు పాపం అనేదే లేకుండా జన్మించాడు. దేవుని కుమారుడు అంటే అది. మనుష్య కుమారుడు అంటే మనుషుల కలయికల్లో పుట్టిన వాళ్ళు. అర్థమైందా? ఫోన్ పట్టుకుందా? మనుషుల కుమారుడు అంటే మనుషుల కలయికల్లో పుట్టిన వాళ్ళు. దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పుట్టినాడు అని కాదు, మనుషుల కలయికే లేకుండా పుట్టినవాడు, పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. మనుషుల కలయిక లేకుండా పరిశుద్ధంగా పుట్టినవాడు అని దాని అర్థం. అంతేగాని దేవుడికి ఇంకో భార్య ఉందని చెప్పేసి వాళ్ళు పుట్టినవాడు కాదు. దాని అర్థం ఏంటంటే పేతురుగా రెండోదిగా ఏం చెప్తానంటే యేసు ప్రభు ఎవరంటే పాపము లేని దేవుడు. ఎవరో మొట్టమొదటి ఎవరని చెప్పినాం? యేసు ప్రభు దేవుడే, కానీ ఎలాంటి దేవుడు? సజీవుడైన దేవుడు, లేదా మాట్లాడే దేవుడు, ప్రాణం ఉన్న దేవుడు. ఎవరు? సజీవుడు అయిన దేవుడు. రెండోదిగా యేసు ప్రభు ఏమంటే పాపము లేని దేవుడు. ఎవరు? యేసు ప్రభులో పాపం అనేది లేదు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు భూమి మీద? 33.5 సంవత్సరం బ్రతికాడు కదా. 33.5 సంవత్సరంలో ఒక్క చిన్న పాపం కూడా యేసు ప్రభు చేయలేదంట. మీరు ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే యేసుప్రభు ఏమంటాడు? మీరు ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు
ఏ తప్పు చేయనివాడు రాయండి అక్కడ వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారంట. ఎందుకు? వాళ్ళందరిలో పాపం ఉంది కాబట్టి వాళ్ళందరూ ఏదో ఒకప్పుడు చిన్నప్పుడో పెద్దప్పుడో పెరిగేటప్పుడు స్కూల్లో కాలేజీలోనో ఎక్కడో తప్పు చేసినారు కాబట్టి వాళ్ళు మా జీవితంలో తప్పు ఉందని చెప్పేసి అందరూ వెళ్ళిపోయినారంట. కానీ అక్కడ రాయబడిన మాట యేసు ఒక్కడే మిగిలిపోయాడు. అందరూ వెళ్ళిపోయినారంట కానీ యేసు మాత్రమే మిగిలిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? అందరిలో పాపం ఉంది కానీ యేసు ప్రభులో పాపం లేదు. యేసు ప్రభువే చెప్తాడు ఇంకో దగ్గర, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలడా? అంటే యేసు ప్రభులో పాపమే లేదంట, పాపమే లేని దేవుడు. మొట్టమొదటి ఏం చెప్పినా, యేసు ప్రభు సజీవుడు అయిన దేవుడు. మనుషుల దేవుడికి యేసు ప్రభు తేడా అంటే వాళ్ళు కూడా దేవుడు అంటారు కానీ వాళ్ళలో ప్రాణం లేదు, వాళ్ళలో జీవము లేదు. కానీ యేసు ప్రభులో జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు. రెండోది యేసు ప్రభు పాపము లేని దేవుడు. వాళ్ళు కూడా దేవుడు ఉన్నారు కానీ ఆ దేవుడు చూడండి, ఒక దేవుడికి 2 భార్యలు ఉండొచ్చు, 3 భార్యలు ఉండొచ్చు, 10 మంది భార్యలు ఉండొచ్చు, దేవుడు పెళ్లి చేసుకుని ఉండొచ్చు. అసలు దేవుడికి పెళ్ళితో ఏం సంబంధము? అసలు పెళ్ళి ఎవరు చేసుకుంటారు? చెప్పండి. పెళ్ళి ఎవరు చేసుకుంటారు? మా పెళ్ళి ఎవరు చేసుకుంటారు? శరీర కోరికలో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అంతే కదా. వాళ్ళకున్న శరీర కోరిక తీర్చుకోవడానికి వాళ్ళ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శరీర కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఈ కాలంలో పెళ్లి చేసుకోకముందే శరీర కోరికలు తీర్చుకున్నారు, పక్కన పెట్టండి. పాపిష్టి పనులన్నీ చేసి ప్రేమ విహారాలు పెట్టుకొని అలా చేసుకుంటారండి. పెళ్ళి ఎవరు చేసుకుంటారంటే శరీర కోరికలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు దేవుళ్ళు దేవతలు పెళ్లి చేసుకుంటారు, దాని అర్థం ఏంటి? వాళ్ళకి శరీర కోరికలు ఉన్నాయని. అసలు శరీర కోరిక అనేది పాపం, తెలుసు కదా. పాపం అంటే అక్కడ గలతీ పత్రికలో రాస్తాడు, శరీర కార్యం స్పష్టమైనవి. దాంట్లో ఫస్ట్దే ఆ కామము కానీ, ఆ శరీర అపవిత్రత కానీ, వ్యభిచారం కానీ, మోహం కానీ రాస్తాడు. ఫస్ట్దే అది. వాళ్ళు ఊరు చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు. అంటే అన్నిలు కూడా దేవుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని ఏ దేవుళ్ళని పాపం లేని దేవుళ్ళు ఎవరు లేరు. మీరు కావాలంటే చూసుకోండి, అన్ని దేవుళ్ళు మస్తుగా ఉన్నారు కదా, వీళ్ళలో ఈ పాపం లేదు, ఒక చిన్న పాపం కూడా లేని దేవుడు ఎవరు లేరు. ఒక 2-3 భార్యలు ఉంటారు, అసలు దేవుని భార్యతో ఏం పని, ఏమవసరమో. కొంతమంది త్రాగుబోతులు మద్యపానం తాగాలి, దాన్ని ఏమంటారంటే సొడాపానం ఏదో అంటారు, నాకు తెలియదు. అది తాగుతున్న దేవుళ్ళు అంట, తాగుతున్న దేవుళ్ళు అంటారు. నేను విన్నా మాట, అది తాగితే సురాపానం అంటారంట. దాన్ని దేవుళ్ళు తాగితే దాన్ని సురాపానం అంటారు, మనుషులు తాగితే దాన్ని మందు అంటారు. మనుషులు తాగితే ఏమంటారు మందు, దేవుడు తాగితే దాన్ని ఏమంటారు సురాపానం ఏదో అంటారు. అంటే వీళ్ళన్నీ చేసేదేంటి? పాప పనులే, చెడు పనులే, కానీ పెట్టుకున్న పేరు దేవుళ్ళని. కానీ యేసు ప్రభులో మీరు చూడండి, ఒక్క చిన్న పాపం కూడా చూపులో కానీ, తలంపులో కానీ, ఆలోచన కానీ, పనులు కానీ, చేసిన మాటలు కానీ, పిలిచిన పలుకులు దేంట్లో కానీ పాపం అనేది వెతకలేము. యేసు ప్రభు పాపం అనేది ఎవ్వడు కనిపెట్టలేదు. ఇల్లు కనిపెట్టలేదు, సైంటిస్టులు కనిపెట్టలేదు, అన్ని ఎవరు కనిపెట్టలేదు యేసు ప్రభు పాపం. కానీ మిగిలిన దేవుల్లో అన్ని పాపాలు ఉన్నాయి. వాళ్ళ చూపుల్లో పాపం ఉంది, ఆలోచనలో పాపం ఉంది, తలంపుల్లో పాపం ఉంది, చేసే పనుల్లో పాపం ఉన్నాయి, అన్ని విషయంలోనూ పాపం, మోస, కుట్ర, కుతంత్రాలు ఉన్నాయి. అంటే యేసు ప్రభు ఎవరిని పేతురు గ్రహించాడు? రెండోదిగా ఆయన పాపం అనేదే లేని దేవుడు, ఆయన పాపము లేని దేవుడు. మూడోది ఏం చెప్తున్నాడు? ఆయన ఎవరంట? క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఏం చేస్తాడు? నడిపించే దేవుడు. ఎవరు? యేసు ప్రభు ఎవరిని పేతురు చెప్తున్నాడు? మూడోదిగా నడిపించే దేవుడు అంట. మామూలు దేవుడు కాదు, అందరాడు దేవుడు. యేసు ప్రభువుడు నడిపించే దేవుడు. ఎక్కడ నడిపిస్తాడు? ముందు ఎర్ర సముద్రం ఎదురొచ్చినా సరే దాన్ని చీల్చేసి ఎర్ర సముద్రాన్ని నడిపించేస్తాడు. ఎడారైనా సరే, ఎడారిలో కూడా చెప్పులు లేకపోయినా సరే కాళ్ళు వాయువు బట్టలు మాసిపోకుండా నడిపిస్తాడు. అది సముద్రమైనా సరే సముద్రం మీద నీళ్ళ మీదనే నడిపించేస్తాడు. దాని అర్థం ఏంటంటే నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమల్లో కూడా నేను దేవుడు నడిపిస్తాడు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఆ ఇబ్బందులు కూడా నడిపిస్తాడు. నీ చేయి విడిచిపెట్టేసే దేవుడు కాదు ఆయన. ఎలాంటి పరిస్థితి, సంతోషమైన, శ్రమైన, బాధైన, ఇరుకైన, కష్టమైన, ఆనందమైన, రోగమైన, ఎలాంటి పరిస్థితి అయినా సరే యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టక నడిపించే దేవుడు, వదిలేసే దేవుడు కాదు. నువ్వు డబ్బులు వేసిన తర్వాత, నువ్వు బంగారు కిరీటాలు పెట్టేసిన తర్వాత, వజ్రాలు పెట్టేసిన తర్వాత, కానుకలు వేసిన తర్వాత, జుట్టు ఇచ్చేసిన తర్వాత,
నాకు ఇచ్చేసినట్టే నీకు సాగు నువ్వు సాగుపో, నీకు కష్టాలు వస్తే మాకేమి, నీకు రోగాలు వస్తే నాకేమి, నీకు బాధలు వస్తే నాకేమి, నువ్వు నాకు పొట్టేలు నరికేసినావా, అది నరికేసినా ఇది నరికేసినా, పట్టు వస్త్రాలు పెట్టేసినావా, నాకు చాలు అనుకుంటే దేవుడు కాదు. నువ్వు పట్టు వస్త్రాలు పెట్టకపో, నువ్వు బంగారు ఇవ్వు ఇవ్వకపో, నువ్వు నరకపో, నువ్వు భోజనం పెట్టకపో, డబ్బులు ఇవ్వకపో, నీకు కష్టం వస్తే, నీకు బాధ వస్తే, నీకు కన్నీరు వస్తే, నీకు సంతోషం ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నడిపించే దేవుడు. పేతురు అది గ్రహించాడు. అయ్యా నువ్వు క్రీస్తు అయ్యా, నువ్వు నడిపించే దేవుడు అయ్యా. ఈ పాపిష్టి లోకంలో, ఈ సాతాను లోకంలో, ఈ భయంకరమైన లోకంలో కూడా నువ్వు నన్ను చేయి విడిచిపెట్టక చివరి వరకు నడిపించే దేవుడు అయ్యా, నువ్వు మధ్యలో వదిలేసే దేవుడు కానీ కాదు అని పేతురు గారు గ్రహించారు. ఇప్పుడు ఎప్పుడు యేసుప్రభువురా దేవుడు అంతేనా? యేసుప్రభు దేవుడా? ఎలాంటి దేవుడు అని నువ్వు చెప్పాలా? అందరూ దేవుళ్ళే, వాళ్ళు కూడా దేవుడే అంటారు, వాళ్ళు రాళ్ళు పెట్టుకుని కూడా దేవుడే అంటారు. వాళ్ళకు నీకు తేడా ఉండాలి, వాళ్ళు చెప్పేదాన్ని నువ్వు చెప్పేదాన్ని తేడా ఉండాలా. ఇప్పుడు నేనే వచ్చినాను, నువ్వు అన్నిడు అనుకుందాం, నువ్వు యేసుక్రీస్తుని అనుకున్నావు, నువ్వు ఒక గ్రహాన్ని పెట్టుకున్నావు, ఎవరో వాళ్ళ దేవుడి పేరు అనుకో, పేరు పెట్టుకున్నావు, ఎవరు ఈయన అడిగినా అనుకో నువ్వేం చెప్తావా? దేవుడు అంటావు. నువ్వు యేసుప్రభు శిలువ ఏదో పెట్టుకున్నావు అనుకున్నావు, ఈయన వాక్యం మీద పెట్టుకున్నావు, ఈయన ఎవరు అంటే నువ్వు కూడా దేవుడు అంటే నీకు వాళ్ళకి తేడా ఉంది, ఏమన్నా తేడా ఉందా? నువ్వు దేవుడు అన్నావు, ఆయన దేవుడు అన్నాడు, నీకు ఆయన తేడా ఏముంది? ఇంకా ఆయన చెప్పేదాంట్లో ఆయన దేవుడు అన్నాడు కరెక్టే, నువ్వు దేవుడనే చెప్పాలా. కానీ ఎలా చెప్పాలా? కరెక్ట్గా క్లారిటీగా ఎలాంటి దేవుడో చెప్పాలా. యేసుప్రభు అడిగాడు వాళ్ళని, మీరు నేను ఎవరని అనుకుంటున్నారని అని అడిగినప్పుడు నువ్వు దేవుడు అని ప్రభావం సింపుల్గా చెప్పేయచ్చు. కానీ పేతురు అటు చెప్పలా, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు క్రీస్తు అని పర్టికులర్గా చెప్పినాడు. అలాగే నువ్వు చెప్పగలగలా. ఎవరు నిన్ను అడిగినప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు, మాకు దేవుడు అని చెప్పకూడదు. జీవముగల దేవుడు, మాట్లాడతాడు, మాతో మాట్లాడతాడు. ఆయన మా కష్టంలో మాట్లాడతాడు, మేము బాధలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, మాకు ప్రార్థన చేసినప్పుడు మాట్లాడతాడు, మాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము ఏదైనా అడిగితే మాకు మాట్లాడతాడు, మాకు మార్గం చెప్తాడు, మాకు ఆలోచన చెప్తాడు. ఆ సేవకుల వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఎలాగోలాగా దేవుడు మాతో మాట్లాడే దేవుడు. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని బాధ పెడితే, ఇబ్బంది పెడితే మాతో కాదు మా శత్రువులతో కూడా ఆయన మాట్లాడతాడు అని నువ్వు చెప్పగలగాలి. ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పగలగాలి. రెండోగా ఆయన పాపమే లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అందులో ఒక చిన్న చెడుతనం కూడా లేదు. అందులో చెడుతనం లేదు కాబట్టి మమ్మల్ని కూడా అంత పరిశుద్ధంగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు అన్ని జనులందరూ చెడిపోవడానికి కారణం ఏంది? వాళ్ళు త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, అక్రమదారులుగా, మోసం చేసేవాళ్ళుగా, కుళ్ళు కుట్రంతరాలు కలిగేవాళ్ళుగా, అన్యాయస్తులుగా, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళుగా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు దేవుళ్ళు అలా ఉన్నారు, అలా నడిపిస్తున్నారు వాళ్ళని. అదే యేసు ప్రభు అలా ఎవరైనా చేస్తే బెండి తీయేస్తాడు. అప్పటికే యేసు ప్రభు దగ్గర ఎవరన్నా అట్లా పనికి మాలిన పనులు కానీ చెడు పనులు చేస్తే ఊరుకుంటాడు, చూస్తుంటాడు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఈడే వెళ్ళినాడు ఎక్కడికి వెళ్ళినారు మొన్న ఆ డ్యాన్సులు వేస్తుంటే ఎగరడానికి వెళ్ళినాడు వీడు. వాళ్ళు ఎగురుతాను, వాళ్ళ సంగతి పక్కన పెట్టు, వీడి సంగతి పక్కన పెట్టు. వాళ్ళు పెట్టుకునేదేమో ఏం పేరు? దేవుడు అని పేరు పెట్టుకున్నారు, దేవుడికి పండుగ చేస్తానని పేరు పెట్టుకున్నారు. కానీ కింద చేసే పనులన్నీ పాపిస్ట్ నీచ నికృష్టమైన పనులు. అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఎగిరేది, తాగేది, తిట్టుకునేది, బూతులు, పచ్చి ఆ చెడు పనులన్నీ చేస్తున్నారు కదా. దేవుడే అయితే అలాంటి పనులు చేయనిస్తాడా? యేసుప్రభు దగ్గర వేషాలు వేసారంట అక్కడ ఇజ్రాయేల్. యేసుప్రభు వాడు మోషే మాట్లాడుతుంటే వీళ్ళ కింద ఏం చేస్తున్నారు? ఎక్కడ డాన్స్ పెట్టుకుని ఎగురుతాడు, తిని తాగి ఎగురుతాడు. యేసుప్రభు ఏం చేసినాడు? కిందకు చాలా బంధువుల దగ్గర సంపాదించేసినాడు 3000 మందిని. దేవుని బిడ్డలు ఇట్లా పనికి మళ్ళీ పని చేస్తారు, తాగి చిందులేస్తారని చెప్పి ఏం చేసినాడు? సొంత బంధువుల దగ్గర చంపించి పారేసినాడు. యేసుప్రభు దగ్గర ఆషామాషంగా ఉండదు. యేసుప్రభు చేసి నువ్వు తప్పు చేస్తా అంటే, నువ్వు పాపం చేస్తా అంటే చూసుకున్నాడు, దేవుడు బెండి తీయేస్తాడు. ఎందుకంటే ఆయన పాపం లేని దేవుడు కాబట్టి నువ్వు కూడా అలాగే ఉండాలనుకుంటాడు. ఆయన రూపంలో ఆయన పోలికలు చేసుకున్నావు కాబట్టి నువ్వు కూడా అలాగే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలా. నువ్వు కూడా వాళ్ళలాగా చిందులు వేసుకుంటా, తాగి తిరుగుతా, హూ అని కేకలు వేసుకుంటా, అలాగా అమ్మాయిల అబ్బాయిలు తేడా లేకుండా ఎగురుతూ ఉండాలా అని చెప్పే దేవుడు కాదు. నువ్వు పాపం చేసినా జాగ్రత్తగా ఉండు అని భయం పెట్టే దేవుడు, నేను పరిశుద్ధంగా నడిపించే దేవుడు యేసుప్రభు ఎవరు? రెండోదిగా పాపమే లేని దేవుడు, మూడోదిగా ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత వేదన అయినా సరే నీ చెయ్యే విడిచిపెట్టాడు. నువ్వైనా దేవుడిని విడిచిపెట్టేస్తామో? నీకు కష్టాలు వచ్చినప్పుడు చర్చగా రాకుండా, ప్రార్థన రాకుండా,
ప్రార్థన చేసుకుని విడిచిపెట్టేస్తున్నాం. కానీ నువ్వు ఏం చేసినా సరే యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టక నడిపించే దేవుడు యేసు ప్రభు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరని యేసుక్రీస్తు గురించి మీరు ఎవరని అనుకుంటున్నారు? ఎవరో? మొట్టమొదటిగా సజీవుడు అయిన దేవుడు, రెండోదిగా పాపము లేని దేవుడు, మూడోదిగా నడిపించే దేవుడు. అలాంటి నిశ్చయత మీలో ఉండాలా. అంతేగాని ఊరికే దేవుడు అని చెప్పేస్తే మీకు వాళ్ళకి తేడా ఉండదు. కాబట్టి అలాంటి నిశ్చయత కలిగి యేసు ప్రభు మిమ్మల్ని ఎవరిని అడిగినప్పుడు, యేసుక్రీస్తు ఎవరిని అడిగినప్పుడు మీరు చెప్పగలగాల, యేసు ప్రభు జీవము గల దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, మా బాధలని మా కష్టాలను అన్నింటినీ పట్టించుకొని మాకు శాంతిని సమాధానాన్ని మాకు జవాబు చెప్పే దేవుడు అని చెప్పగలగాల. యేసు ప్రభు పాపమే లేని దేవుడు, మమ్మల్ని పాపం చేయని దేవుడు అని చెప్పాలా. మూడోదిగా మమ్మల్ని యేసు ప్రభు నడిపించే దేవుడు అని మీరు చెప్పగలగాల. అప్పుడే మీరు దేవుడు అని చెప్పినందుకు దేవునికి దగ్గర మీకు ఘనత ఉంటుంది, దేవునికి ఘనపరిచినట్లు. అంతే మీలాగా యేసు ప్రభు దేవుడే అనేస్తే దేవుడు అంటే మన దూరం ఉన్నట్టే లెక్క. ఎందుకు పనికిరానిగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకునుచున్నారు అనే అంశంలో నుంచి దేవుడు చెప్తున్నమాట, ఆయన దేవుడు. ఎలాంటి దేవుడు? అందలాంటి దేవుడు, జీవము గల దేవుడు, రెండోదిగా పాపము లేని దేవుడు, మూడోదిగా నడిపించే దేవుడు అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాట చెప్పినందుకు పేతురుకు లభించిన ఆ అధికారము ప్రపంచంలో ఇంకెవ్వరికి ఇవ్వలేదంట. ఆ అధికారం ఏందో వచ్చే కుటుంబ ప్రార్థనలో చూసుకుందాం. కాబట్టి ఇప్పటికీ యేసుక్రీస్తు ఎవరు అనుకునుచున్నారు, యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకునుచున్నారు అని దేవుడు చెప్పినప్పుడు అన్యులు రకరకాలుగా అనుకోవచ్చు. ఆయన కూడా దేవుడే అనొచ్చు. అన్యులు ఏమంటారు? ఆ యేసుక్రీస్తు దేవుడే అంటారు. ఏంటంటే యేసుక్రీస్తుగా బాబా అన్న మంత్రగాడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు అనొచ్చు. కానీ నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పగలగాలంటే పేతురు ఎప్పుడు చెప్పాడు ఆ మాట? నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అని క్రీస్తు అని ఎప్పుడు చెప్పగలిగాడు? మనుషుల్లాగా ఉన్నప్పుడు కాదు, శిష్యుల్లాగా ఉన్నప్పుడు చెప్పాడు. శిష్యుల్లాగా నువ్వు ఎప్పుడు మార్చబడతావు? దేవునికి దగ్గరగా ఎప్పుడైతే ఉంటావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నువ్వు దగ్గరగా అబ్జర్వ్ చేస్తావో, ఆయన చెప్పిన మాటలను, ఆయన నడుచుకున్న విధానాన్ని, ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటను ఎప్పుడైతే దగ్గరగా విని దాన్ని అనుసరిస్తావో అప్పుడే నీకు ఇవి అర్థమవుతుంది. ఆయన జీవము గల దేవుడు, ఆయన పాపం లేని దేవుడు, ఆయన నడిపించే దేవుడు అని. అలాగే నువ్వు యేసుక్రీస్తుకు దగ్గరగా రావాలంటే వాక్యం బాగా చదవాలా, వాక్యం బాగా వినాలా, కుటుంబ ప్రార్థనలు బాగా కలుసుకోవాలా, ఆదివారం చర్చికి వస్తే యేసుక్రీస్తు నువ్వు దగ్గరగా అబ్జర్వ్ చేస్తావు, గమనిస్తావు. అప్పుడు పేతురుకున్న నిశ్చయత నీకు కూడా వస్తుంది. అలాంటి నిశ్చయత నీకు రావాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసయ్య బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోరైనా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మీరు అడుగుతున్నారు తండ్రి, మనుష్యులు యేసుక్రీస్తు ఎవరంటే కొందరేమో మోషే అంటున్నారు, కొందరేమో ఎలియా అంటున్నారు, కొందరేమో ఇర్మియా ప్రవక్త అంటున్నారు. కానీ మీరైతే యేసుక్రీస్తు ఎవరు అని మీరు అనుకునుచున్నారు అని మీరు క్వశ్చన్ వేసినప్పుడు ప్రభా ఎలాంటి సమాధానం మేము ఇస్తున్నామో అని మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ చూపించండి అయ్యా. మేము కూడా ఇతరుల మనసులాగే వారి దేవుళ్ళు వాళ్ళ దేవుడి గురించి చెప్పినట్లు మేము కూడా వద్దుతూనే యేసుక్రీస్తు కూడా దేవుడు అని చెప్పేస్తున్నామా, లేకపోతే మీరు ఎలాంటి దేవుడు అనేది మేము చెప్తున్నామా అనేది మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అన్యులైతే వారు పెట్టుకున్న విగ్రహాలని, వారికున్న దేవుని దేవతల్ని దేవుళ్ళు అని చెప్పేశారు. కానీ మేము అలా చెప్పకూడదయ్యా, దేవుళ్ళని ఒట్టిగా మేము చెప్పేయకూడదయ్యా. మీరు ఎలాంటి దేవుడో మేము చెప్పగలగాలి తండ్రి. ఇదిగోనైనా అక్కడున్న శిష్యుల్ని మీరు అడిగినప్పుడు యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకునుచున్నారని అడిగినప్పుడు పేతురు వెంటనే ప్రభా నువ్వు దేవుడు అని చెప్పకుండా నువ్వు ఎలాంటి దేవుడో చెప్పాడు ప్రభా. నువ్వు జీవము గల దేవుడని, నువ్వు పాపము లేని దేవుడు అని, నువ్వు నడిపించే దేవుడని ప్రభా. నువ్వు ఎలాంటి దేవుడో చెప్పినట్టు ప్రభా మేము కూడా నిన్న ఇతరుల ప్రభా మమ్మల్ని అడిగినప్పుడు తండ్రి మీరు దేవుడని వట్టి మాటలతో చెప్పేయకుండా మీరు ఎలాంటి దేవుడో అని మేము చెప్పాలి ప్రభా. మీరు ఎంత మంచి దేవుడో, ఎలాంటి గొప్ప దేవుడో, ఎలాంటి దేవుడో ప్రభా ఇతరులకు మేము తెలియజేయాలి ప్రభా. నువ్వు జీవము గల దేవుడని ప్రభా, నువ్వు మాతో మాట్లాడే దేవుడని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభా, ఎలాంటి పరిస్థితుల్లో మేము ప్రార్థన చేసినా మీకు మొరపెట్టినా మా మొరని వినే జీవము గల దేవుడని, మాతోనే కాకుండా మా శత్రువులతో కూడా మీరు మాట్లాడే దేవుడని ప్రభా
మేము ఇతరులకు తెలియజేయాలి ప్రభా. అలాగే తండ్రి మీరు పాపం లేని దేవుడు అని ప్రభా, మీరు ఏ చెడుతనం కానీ ఏ చిన్న తప్పు కానీ మీరు లేని దేవుడు అని ప్రభా మేము చెప్పగలగాలి తండ్రి. మూడేదిగా ప్రభా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రభా మీరు మమ్మల్ని నడిపించే దేవుడు అని ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టక ప్రభా, మమ్మల్ని వదిలేయకుండా ప్రభా మీరు నడిపించే దేవుడు అని ప్రభా, మీరు ఎలాంటి దేవుడో ప్రభా ఇతరులందరికీ మేము తెప్పేలాగా మేము ఉండాలి ప్రభా. అలాగే తండ్రి మా మనసులో కూడా నాయన మీరు దేవుడు అనే ఒట్టి భావన కాకుండా నాయన మీరు ఎలాంటి దేవుడో ప్రభా మేము తెలుసుకునే గుణాన్ని ప్రభా మాలో దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. పేతురుకు ప్రభా మీలో దగ్గర సంబంధం ఉన్నప్పుడు మీతో దగ్గరగా జీవించినప్పుడు ప్రభా మీరు ఎలాంటి దేవుడో ప్రభా పేతురు గారు చూశారు తండ్రి. అలా కూడా మేము కూడా నాయన మీరు ఎలాంటి దేవుడో తెలుసుకున్నట్లు ప్రభా మేము కూడా మిమ్మల్ని దగ్గరగా చూడాలయ్యా. ప్రార్థనలో, వాక్యంలో, కుటుంబ ప్రార్థనలో ప్రభా, ఆదివారం చర్చి విషయంలో ప్రభా మేము తప్పిపోకుండా నాయన ప్రతి సమయంలో మేము కలుసుకుంటూ నాయన అయితే తండ్రి మీ గురించి దగ్గరగా మేము చూసి ప్రభా దగ్గరగా అబ్జర్వ్ చేసినైనా మీరు ఎలాంటి దేవుడు మేము తెలుసుకునే కృపను మాకు దయచేయమని పెట్టుకుంటూ ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇంతవరకు నాయన వారు కూడా ప్రభా అన్యులాగే యేసుక్రీస్తు దేవుడు అని అనుకుంటున్నారా, లేకపోతే యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అనే ప్రభా వాళ్ళు చూస్తున్నారనేది మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒకవేళ ప్రభా వాళ్ళు కూడా నైనా యేసుక్రీస్తు దేవుడు అనే భావనలో ఉంటే ప్రభా అలా వాళ్ళు అనుకోకుండానైనా యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అనే భావన ప్రభా వాళ్ళు అనుకోవచ్చు ప్రభా. మీరు ఎలాంటి దేవుడు ప్రభా వారు తెలుసుకుని ప్రభా ఇదిగో మీ ప్రేమను ప్రభా వారు అర్థం చేసుకుంటూ కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ సహాయం చేస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనుల్లో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ఎవరని అడిగినప్పుడు ఆయన దేవుడు అని ఒట్టి మాటలు చెప్పకుండా ఆయన ఎలాంటి దేవుడో, జీవమగల దేవుడని, పాపం లేని దేవుడని, మమ్మల్ని నడిపించే దేవుడని అందరి ఎదుట నేను జ్ఞానంగా చెప్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నేను నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.